హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. సలార్ సంబంధించిన రిలీజ్ ట్రైలర్ అనేది వచ్చేసింది. సో ఈ ట్రైలర్ ఫస్ట్ వచ్చిన ట్రైలర్ కన్నా 10 రేట్లు బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలివేషన్స్ కానివ్వండి, ప్రభాస్ గారి సీన్స్, ఫైట్స్ అన్ని రిలీజ్ ట్రైలర్ లోనే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కంపేర్ టు ఫస్ట్ ట్రైలర్. సో ఈ వీడియోలో మనం మూవీకి సంబంధించిన ప్లాట్ లైన్ ప్లస్ హిడెన్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. సో ఏమాత్రం లేచకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ట్రైలర్స్ చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవా ఒక మెకానిక్ అండ్ తన తల్లి టీచర్. సో ఇక్కడ జరుగుతున్న స్టోరీని అక్కడ తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్లాస్ లో రెఫరెన్స్ గా ఒక కోట్ ని రాస్తారు. అదే విక్టరీస్ డు నాట్ కమ్ ఫ్రమ్ వార్స్, ది కమ్ ఫ్రమ్ ఫర్గివ్నెస్. అంటే జయం అనేది యుద్ధం చేయడం వల్లనే కాదు, క్షమించడంతో కూడా వస్తుంది. అంటే ఇక్కడ సినిమాలో జరుగుతున్న స్టోరీని అక్కడ ఒక కోట్ రూపంలో మనకి రిఫరెన్స్ గా చూపించారు. మనకి ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ తెలిసిందే. అదే రాజమనర్ తన కొడుకు వరదరాజమనర్ ని తన కింగ్డమ్ అంటే తన లెజెస్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటాడు వరదరాజమనర్ తో. కానీ ఇక్కడ రాజమనర్ యొక్క సొంత ఫ్యామిలీయే వరదరాజమనర్ ని చంపేసి వీళ్ళు రాజ్యాన్ని దోచేసుకుందామని ప్లాన్ అయితే వేస్తారు. సో ఈ ప్లాన్ లో వాళ్ళు సక్సెస్ అయ్యి వరదరాజమనర్ ని చంపలేకపోయినా రాజ్యాన్ని మాత్రం దోచేసుకుంటారు. అండ్ ఈ టైంలోనే వరదరాజమనర్ కి ఏం చేయాలో తెలియక తన చిన్నప్పటి ఫ్రెండ్ దేవా దగ్గరికి వెళతాడు. ఇది తెలుసుకున్న దేవా తన ఫ్రెండ్ కి ఏ టైంలో ఎలాంటి హెల్ప్ అయినా సరే చేస్తానని మాటిచ్చాడు గనక ఈ కాన్సార్ కూడా వరదరాజమనర్ చేతిలో అప్పగించాలని దేవా అనుకుంటాడు. అలా అందరిని చంపి దేవా ఎప్పుడైతే కాన్సార్ ని వరదరాజమనర్ అంటే తన ఫ్రెండ్ కి అప్పగిస్తాడో అప్పటి నుండి ఇద్దరి మధ్యలో గొడవ అయ్యి మళ్ళీ ఈ ఇద్దరి ఫ్రెండ్స్ లోనే ఒక గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ గొడవ స్టార్ట్ అవడంతోనే సలార్ సీజ్ ఫైర్ 2 ని కూడా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పార్ట్ 1 అంతా స్టోరీ ఇలా రన్ అవుతుంది అండ్ పార్ట్ 2 లో ఫ్రెండ్స్ కి ఇద్దరికి గొడవ జరుగుతుంది అండ్ అందులోనే సలార్ యొక్క ఓల్డ్ లుక్ కూడా రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మాక్సిమం ఈ రెండు ట్రైలర్స్ లో అసలు ప్రభాస్ గారి ఓల్డ్ లుక్ ని ఒక 1 సెకండ్ కూడా లీక్ చేయలేదంటే ఖచ్చితంగా ప్రభాస్ గారి ఓల్డ్ లుక్ ని మూవీ యొక్క ఎండ్ క్రెడిట్ సీన్ లో గానీ లేదా పార్ట్ 2 లో గానే చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. మూవీ స్టార్టింగ్ లో దేవా తను చిన్నప్పుడు ఓ గదికి మేకులు కొడుతూ ఉంటాడు. అంటే తను కసిగా ఏదో చెయ్యాలి, సాధించాలి అన్న ఉద్దేశంతో మేకుల్ని కొడుతున్నాడు. ఇక్కడ ట్రైలర్ లో కూడా వరదరాజమనర్ యొక్క మనసులు దేవాని వీడేం చేస్తాడులే, వీడో మెకానిక్, వీడికి ఆ రిపేరింగ్ లు తప్ప ఏమొచ్చు అని అనుకుంటూ ఉంటారు. బట్ అక్కడే మన ప్రభాస్ అంటే దేవా తన యొక్క నిజస్వరూపం గన్నుతో చూయిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది నిజంగానే కాన్సార్ ని దేవా మట్టిలో కలిపేస్తాడు అని. అండ్ మనం సలార్ టీజర్ లో ఒక ఆయన ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నాడు, అది మనం చూసాం కదా. సో ఆయన్ని చుట్టుముట్టేశారు మనుషులు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రభాస్ వచ్చి కాపాడుతాడనే కదా ఆయన అంత కాన్ఫిడెన్స్ తో అలా చెప్తున్నాడు. సో ఆ సీన్ ని మనం ఇక్కడ చూడవచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సలార్ డైరెక్ట్ గా అందరినీ కొట్టుకుంటూ రాడు. మనం ట్రైలర్ లో చూసాం కదా, వరదరాజమనర్ లోపలికి ఒక ఎంట్రీ కావాలి అని అంటాడు. అండ్ అక్కడ ఎంట్రీ ఎలా తీసుకుంటారంటే పేపర్ పై మొత్తం చేతి యొక్క ఫింగర్ ప్రింట్ ని తీసుకొని ఎంట్రీ అనేది ఇస్తారు. అండ్ ఆ ఎంట్రీ ఎవరికో కాదు, మన ప్రభాస్ కి ఎంట్రీ ఇస్తారు. అండ్ ఎంట్రీ అన్నప్పుడు నార్మల్ గా తెలియని వాళ్ళకి ఎలా ఇస్తారు చెప్పండి, అలా ఇష్టం వచ్చినట్టు పంపారు. కాబట్టి రెండు చేతుల్ని బలమైన ఐరన్ యొక్క గొలుసుతో కట్టేసి లోపలికి తీసుకొస్తారు. బట్ ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా, ఏదో ఒక ఆర్డినరీ పర్సన్ అనుకుని ఎంట్రీని అయితే లోపలికి ఇస్తారు. బట్ లోపలికి వచ్చిన తర్వాత తెలుస్తుంది వచ్చింది దేవా అని చెప్పేసి. సో ఇక్కడ ఒక మంచి ఫైట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ సీన్ లో ఒక చిన్న డీటెయిల్ అయితే తెలిసిందనమాట. అదే ఇక్కడ మీరు చూసారు కదా, వాళ్ళ అమ్మ క్యారెట్స్ తెస్తుంది. బట్ దేవా తిందాం అని కూర్చునే లోపే రౌడీలు ఎంట్రీ అయితే ఇస్తారనమాట. సో ఖచ్చితంగా ఫైట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మన ప్రభాస్ గారు తినకుండా ఫైట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఒక చిన్న సిల్లీ పాయింట్, బట్ చెప్పాలనిపించింది చెప్పానంతే. సో మీకు కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ రిలీజ్ ట్రైలర్ లో కనిపిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇదనమాట, ఇలాంటి ఎన్నెన్నో అప్కమింగ్ బ్రేక్ డౌన్స్ అండ్ ఆల్సో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye bye.